యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఈరోజు కొన్ని అంశాలు మనము ఈ అప్పులు పోయేది ఎలాగా వీటి గురించి తెలుసుకుందామండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందరికీ కావాల్సిన టాపిక్ ఇది. ఎందుకంటే వారికి అప్పులు లేకపోయినా చాలామంది అప్పులతో బాధపడుతున్న వారు ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపిస్తూ ఉంటారండి. వారికి మనం ఓదార్పు ఇచ్చినా, వారికి మనం ఎంతగా ప్రోత్సహిస్తూ చెప్పినా ఈ విషయాలు ఏదైతే బైబిల్ మనకు తెలియజేస్తుందో ఈరోజు వినబోతున్న విషయాలు చాలా అవసరమైనది. ఈ అప్పుల్లో ఉన్నవారు ఎలాగుంటారంటే ఏదో సముద్రం మధ్యలో పడిపోయిన వారుగా, వారిని ఎవరు ఇంకా రక్షించలేరు, తీరాలు కనిపించట్లేదు, మా బ్రతుకు ఇంకా ఈ సముద్రం మధ్యలోనే మునిగిపోవలసిందే అన్న ఆలోచనతో వారు ఉంటారండి. వారికి అవసరం ఎవరు వచ్చి ఈత కొడుతూ వచ్చి వారిని రక్షించాలో, లేకపోతే దోణి తీసుకొచ్చి రక్షించాలో, ఓడని తీసుకొచ్చి రక్షించాలో, లేకపోతే వల వేసి ఏదో విధంగా బయటికి లాగేవారు రావాలిరా బాబు అని వారి ఆలోచన ఉంటుందండి. మనము యోనా గారిని చూస్తే యోనాని దేవుడు ఏ విధంగా రక్షించారో మనకి చాలా బాగా తెలుసండి. మనము ఈరోజు ఈ అప్పులు ఎలాగ పోవాలో, అప్పుల నుంచి బయటికి ఎలాగ రావాలో, అప్పులు ఎంతగా బాధ పెడుతుందో చాలా ఎక్కువ మందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. ఈ ఎక్స్పీరియన్స్లో నుంచి బయటకు వచ్చే విషయాలు ఈరోజు మనం జాగ్రత్తగా విందామండి. ఆఖరి వరకు మన వాక్యం విందాం. ఎందుకంటే ఇది దేవుని వాక్యం కాబట్టి, ఇది ఏదో మానవుడు చెప్పిన మాట కాదు, కానీ దేవుడు వాక్యం ద్వారా చెప్తున్న విషయాలు మనము వాటిని ధ్యానిస్తున్నాం కాబట్టి పూర్తిగా మనం వాక్యం విందామండి. ఒకసారి మనం సామెతల గ్రంథంలో 13వ అధ్యాయము 11వ వచనం తెరుస్తామండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. అంటే కష్టము అనేది మనకి దీంట్లో కనిపించాలండి. మనము ఏ పని చేస్తున్నా, మనం చర్చ్ పని చేస్తున్నా, కష్టం అనేది దాంట్లో ఉండాలి. ఎవరికో చూపిస్తానికి కాకుండా మన కష్టము కనిపించేటట్టు ఉండకూడదండి. మన కష్టము చేసే విధంగా ఉండాలి. మనము ఉద్యోగంలో కష్టపడుతున్నామేమో, వ్యాపారాల్లో కష్టపడుతున్నామేమో, దేవుని పనిలో కష్టపడుతున్నామేమో. చాలామంది మనం చూస్తే వండే వారి కంటే వడ్డించేవారు, అన్నం వండుతారు చూడండి, వారిని మనం చూస్తే వారి కష్టం కనిపించదు. కానీ వడ్డించేవారు ఎలా చూపిస్తారంటే చాలా కష్టపడిపోయాం, ఇదంతా మేమే చేసాం, వీరికి అందరికీ భోజనాలు మేమే పెట్టాం అన్నట్టు చూపిస్తారు. అంటే వారి కష్టం ఉంది, కానీ ఆ వండిన వారి కష్టం కంటే కష్టం వీరిది తక్కువ అండి. కానీ చూపించే కష్టం మాత్రం వీరు ఎక్కువగా చూపిస్తుంటారు. అలాగే వండిన వారిని కూడా మనం చూస్తే వారికి ఇచ్చిన వారు డబ్బు కష్టపడి వారి కొరకే ఖర్చు పెట్టిన వారిని మనం చూస్తే వారి ప్రతిఫలం దేవుడు అధికంగా, అంటే వండేవారి కంటే ఎక్కువగా, ఇంకా వడ్డించే వారి కంటే ఎక్కువగా ఎవరికి వస్తుందంటే దీవెన, అది వండించిన వారికి, లేకపోతే వాటి గురించి ఆ ఖర్చు పెట్టిన వారి గురించి ఏర్పాటు చేసిన వారికి ఎక్కువగా అభివృద్ధి, లేకపోతే ఎక్కువగా ఆశీర్వాదం, ఎక్కువగా దీవెన, ఎక్కువగా ఫలింపు వారు ఫలిస్తారు. దానికి కారణం ఏంటండి? వారి శ్రమ ఎక్కువగా వీటిలో ఉంది. ఈ కష్టము అనేది ఉంటే ఏంటండి? అభివృద్ధి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అంటే కష్టపడాలి. మనం ఏదైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కష్టం ఎక్కడ ఉందో ఆ కష్టాన్ని మనం చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించింది ఎవరు దొంగలించలేరండి. కొన్నిసార్లు నిజమే బ్రదర్, మేము కష్టపడుతున్నాం కానీ దొంగలించబడుతుంది, కష్టపడుతున్నాం మేము నిజమే చెప్తున్నాం, ఎలాగా అది దొంగలించబడింది, ఎలాగా వారు వచ్చి మా దగ్గర నుంచి తీసుకున్నారని చాలామంది బాధపడతారండి. ఆ కష్టంలో కొన్నిసార్లు ఏముంటాయంటే మన కష్టం ద్వారా, లేకపోతే మన కష్టంలో కొన్నిసార్లు మన మీద మనము డిపెండ్ అయిపోతాం. మన కొన్నిసార్లు ఆ కష్టం మందే, అంత ఆ కష్టం మీద ఎక్కువ ప్రౌడ్నెస్ ఉండటం వల్ల కూడా ఏం జరుగుతుంది అంటే మన దగ్గరికి రావాల్సింది వేరే వారికి వెళ్ళిపోతుందంట. మనము ఏ విషయంలో అయినా మహిమ పొందుకోవాలంటే కేవలం దేవుడికే ఆ మహిమ ఇవ్వాలండి. దేవుడు అందే మనము అతిశయించాలి. యేసు ప్రభువే చేయించారు దేవుడు, ఆయన మనకు శక్తి ఇచ్చారు, మనకు చేతులు ఇచ్చారు. కాబట్టి మనం చేస్తున్న ఈ చేతులు ఎవరి, మనం కష్టపడేది ఎవరి ద్వారా కష్టపడగలుగుతున్నామంటే దేవుడు మనకు మంచి చేతులు ఇచ్చారు కాబట్టి కష్టపడుతున్నాం. చేతులు లేకపోతే కష్టపడేవారమండి లేదు. కాబట్టి మనం అన్ని విషయాల్లో బైబిల్ మనకు తెలియజేస్తున్న విధానంలో మనం వెళ్తే, దేవుడు ప్రణాళికలను మనం తెలుసుకుంటే ఆయన ప్రణాళికలో మనము వెళ్ళగలుగుతామండి. ఆయన చిత్తంలో మనం వెళ్తాం. ఏంటి ఈ దేవుని చిత్తము ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదామండి. ఏలయనగా
నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించెను గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఏంటండి? అనేక జనములకు అప్పిచ్చేదు అంట, కానీ అప్పు చేయవు అని దేవుని మాట సెలవిస్తుంది. ఇది దేవుని చిత్తము, అలాగే దేవుని వాగ్దానం, దేవుని ప్రామిస్ అయి ఉన్నాయి మన ఎడల, కానీ మనకు నెరవేర్చబడట్లా. చాలా మందిలో 70% మంది 80% మందికి అప్పులు ఉన్నాయి. వారికి ఎన్ని అప్పులు ఉన్నాయి మనం చూస్తే, కొందరికి 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, లక్షలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయని బాధపడతారు. అలాగ చూడండి, ఒకవేళ మనకు 10,000 ఉన్నాయని మనం బాధపడే అవసరం లేదు. ఎవరికైతే లక్షలు ఉన్నాయో వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ 1,00,000 అప్పు ఉన్నదంటే 10 లక్షలు ఉన్న అప్పు వారి గురించి మనం ప్రార్థన చేయాలి. 10 లక్షలు ఉన్నవారు, ₹1,00,00,000 కూడా ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు ఉన్నారండి. లెక్కకు మించిన అప్పులు ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ వారు అంతగా భయపడుతున్నారంటే కాదు, కానీ కొంచెమే అప్పు ఉన్నవారు ఎక్కువ భయము చూపిస్తున్నారు, ఎక్కువ వారు భయపడుతున్నారు. అప్పవాది ఎక్కువగా వారిని భయపడుతుంది. అంటే మనము ఏంటంటే దేవుని వాక్యంలో ఎక్కువగా ఫలించాలి. దేవుని వాగ్దానం ఏం చేశారో మన గురించి మనం చెప్పినట్లయితే, ఏదైతే అపవాది మన మీద బాణాలు వేసిందో లేకపోతే చిక్కుల్లో పెట్టిందో వాటి నుంచి విడుదల వస్తుందండి. కానీ ఈ వాగ్దానం ఎందుకు పరిపూర్ణం అవట్లేదంటే, ఒకసారి 5వ వచనం కూడా అదే అధ్యాయంలో చదివినట్లయితే, కావున నేడు నేను ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉంటారంట అండి. అప్పు చేస్తామైతే వేరే సంగతి, ఆ మనలో బేదలు ఉండరంటే ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే, మనం దేవుని మాటను జాగ్రత్తగా వినినప్పుడు. అంటే వినడంలో ఒక పాట ఉందండి, కానీ జాగ్రత్తగా వినేవారి కొరకే దేవుడు ఈ మాట చెప్తున్నారు. ఏదో వచ్చి విని వెళ్ళిపోవటం కాదు, ఏదో మామూలుగా వచ్చి ఏదో మామూలుగా చేసి ఏదో మామూలుగా విని వెళ్ళిపోవడం కాదు, కానీ జాగ్రత్తగా వినాలంట. ఆయన మాటలను మనం జాగ్రత్తగా వినాలంటే వాటి ఎడల మనము ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. వేటి గురించి అంటే దేవుని వాక్యము. ఆ వాక్యంలో ఏంటంటే ఆ ఆజ్ఞలు మనం పాటించగలగాలంటే మనం జాగ్రత్తగా వినవలసిందే. మనం విన్నట్లయితే ఏం జరుగుతుందండి? కార్యాలు జరుగుతాయి. మనము ఒకవేళ చూస్తాం కొన్నిసార్లు ఏంటంటే, పెళ్ళి అయిన భార్యను మనం చూస్తే, ఒక కుమార్తె లేకపోతే ఒక స్త్రీ వివాహం అయిన తర్వాత ఏంటంటే వారి డిపెండెన్స్ ఏదైతే ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నదో, ముందు తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఆధారపడతారు. ఒకసారి వివాహం అయిపోయిన తర్వాత ఏంటంటే భర్తనే ప్రతి విషయంలో, అర్ధరాత్రి అయినా పగలైనా ఏది కావాల్సైనా ఏంటండి తల్లిదండ్రుల కంటే ముందుగా భర్తతో అడుగుతారు. ఎందుకంటే భర్త దగ్గరలో ఉంటాడు, భర్త అన్ని నెరవేరుస్తారు, భర్త రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నాము, ఈ లోకంలో ఉద్యోగం చేస్తున్నాం, ఈ లోకంలో పని చేస్తున్నాం, ఈ లోకంలో వ్యాపారాలు చేస్తున్నాం, ఈ లోకంలో ఇన్వెస్ట్మెంట్లు చాలామంది చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కూడా ఉన్నారండి, కానీ వారికి మళ్ళీ తిరిగి రాదు. వారు వేసినది డబ్బు సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. అదే మళ్ళీ తిరిగి వస్తాను కూడా చాలా కష్టంతో వారు తీసుకుంటారు. కానీ ఆ డిపెండెన్స్ అంటే ఈ లోకం నుంచి మనం ఎక్కువగా ఆధారపడ్డామంటే, డిపెండ్ అయ్యామంటే, ఈ బిజినెస్ ద్వారా వస్తుంది, ఈ వ్యాపారం ద్వారా వస్తుంది, ఆ ఉద్యోగం ద్వారా వస్తుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారానే వస్తుంది అని మనం ఆలోచించామనుకోండి, మన మనసు అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, మనకిచ్చే దేవుడు మన దగ్గర నుంచి కొన్ని రోజులు ఆపేస్తారు. మనకి ఎవరు కాబట్టి మన డిపెండెన్స్ ఏ విధంగా అయితే వివాహం అయిన స్త్రీ డిపెండ్ అవుతుందో భర్త మీద, పూర్తిగా ఆధారపడుతుందో, అలాగ మనం ఆధారపడేది ఎవరి మీద అంటే దేవుని మీద మనము ఆధారపడాలి. మనం ఎక్కువగా బైబిల్ చదవాలి, ఎక్కువగా మనము ప్రార్థన చేయాలి, ఎక్కువ జాగ్రత్తగా మనం చేయాలండి. ఏదో చేసే ఆచారం ప్రకారం ఏదో లెగిసి టిఫిన్ ఎలాగ తాగుతామో, ఎలాగ టీ తాగుతామో ఆ విధంగానే ప్రార్థనలు చేసి వెళ్ళిపోయామనుకోండి, మనకు రావాల్సిన దీవెన రాదు. కానీ మనం జాగ్రత్తగా పాటించినట్లయితే, అన్ని విషయాల్ని మనం జాగ్రత్తగా వాటిని అనుసరించినట్లయితే, జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని వినుతూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే కొన్ని కార్యాలు ఏంటండి
జరగనివి కూడా మన ద్వారా జరిపిస్తారు. దేవుడు అప్పులు ఉన్న ఆ పరిస్థితుల్లో నుంచి అప్పులు ఇచ్చేవారుగా మనల్ని దేవుడు చేస్తారు. అప్పు ఇచ్చేవాడుగానే చేస్తారని దేవుడు చెప్తున్నారు. అంటే దేవుడు ఆ విధంగానే మనల్ని చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు ఏంటంటే అప్పు ఇచ్చిన వాడికి బానిసైపోతాడంట. ఇంకా దేవుడు మనల్ని బానిసలుగా చూడడం ఆయనకి ఇష్టం లేదు. అక్కడ 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. అన్ని విషయాల్లో వారి డిపెండెన్స్ ఎవరి మీద ఉందంటే, వారు ఎవరి మీద ఆధారపడ్డారంటే ఐగుప్తీయుల మీద ఆధారపడ్డారు. కానీ దేవుడు మిమ్మల్ని నన్ను ఆ విధంగా ఉండడం ఆయన ఇష్టపడట్లా. ఆయన ఏం కోరుకుంటున్నారంటే మనం దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడికే మనం మహిమ చెల్లిస్తాం. మన ఆ ఆలోచనలు అంతా దేవుడి మీద ఉంటుంది. మనకేంటండి మన మహిమ అంతా దేవునికి ఇస్తాం. కానీ మనం అంటాం, ఏంటి బ్రదర్ మరి దేవుడే అన్నీ ఇచ్చేవాడంటే ఎందుకు ఈ కంపెనీలు పెట్టారు, ఎందుకు ఈ బాసులు పెట్టారు, ఎందుకు ఈ కఠినమైన ఇక్కడున్న మేనేజర్లను పెట్టారు, ఈ కఠినమైన మా మీద ఎందుకు ఇంత ఒత్తిడి వారిస్తున్నారు అని అంటారు. కానీ ఏంటంటే మనం పూర్తిగా ఇంకా మారలేదు కాబట్టి ఆ ఐగుప్తులో నుంచి కనాన్లో పూర్తిగా వారు ఏ విధంగా అయితే చేరలేదు, 40 సంవత్సరాలు బాధపడ్డారో, 40 సంవత్సరాలు ఏంటంటే సనుక్కున్నారు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఈ అరణ్యంలో వెళ్ళే అనుభవాలు ఉంటాయండి. ఆ కాలంలో మనము సనుక్కోకూడదు, ఆ కాలంలో మనము బాధపడకూడదు. ఏ విధంగా అయితే ఆకాశం నుంచి ఆయన మన్నాను కుమ్మరించారు, మన కొరకే ఆయన పంపించారో అదే విధంగా దేవుడు మనకు కూడా చేస్తారు. కానీ ఆ సమయంలో మనం ఇచ్చేవలసింది ఏంటంటే మనకున్న టాలెంట్ కాదు, మనకున్న డబ్బు కాదు, మనకున్న జీతం కాదు, లేకపోతే మనకున్న వస్త్రాలు కాదు. కానీ మనం ఏం చూపించాలండి? దేవుని మీద విశ్వాసం అనేది మనము చూపించాలి. చాలాసార్లు దేవుని సన్నిధిలో చూపించమంటే చాలామంది టాలెంట్లు చూపించేస్తారు, చాలామంది ఇంత డబ్బు ఇచ్చేస్తామని చెప్తారు, చాలామంది ఏదేదో ఇచ్చేస్తామని చెప్తారండి. మాకు ఎంత ఉంది అంత ఉంది, ఇంత చేస్తాం అంత చేస్తాం. కానీ దేవుడు ముఖ్యంగా చూసేది ఏంటంటే ఆయన సన్నిధిలో మన విశ్వాసం ఎంత దేవునికి చూపిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఆయన కొరకే ఎంత ప్రయాసపడుతున్నామో దేవుడు అది చూస్తారండి. కాబట్టి మనం విశ్వాసంతో ఆయన సన్నిధికి రామని దేవుడు చెప్తున్నారు. కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో విశ్వాసంతో వచ్చినట్లయితే దేవుడు ఏంటండి అప్పుల బాధలు ఉండకుండా చేస్తారు, ఆయన తీసివేస్తారు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో ఇంకో మాటను మనం చూద్దాం. 28వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెర్చును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఏంటంట ఆయన ఆకాశ ధననిధిని విప్పినప్పుడు ఏం జరుగుతుందండి? అనేక జనములకు అప్పిస్తామంట, అప్పు తీసుకోము. వర్షం పడినప్పుడు మనము ఆ భూమిని తడవకుండా పూర్తిగా ప్యాక్ చేస్తామనుకోండి, ఆ వర్షం పడే ఆ నీళ్లు మన భూమికి కరెక్ట్గా దొరకవు. అదేవిధంగా చాలామంది ఆశీర్వాదాలు వచ్చే సమయంలో దేవుని సన్నిధి నుంచి దూరం అవుతున్నారు. ముఖ్యంగా మనం దీవించబడాలంటే ఆశీర్వాదాలని యాక్సెప్ట్ చేయాలి. చాలామంది నో అనే వారు చాలామంది పెరిగిపోయారండి. ఏ విషయంలో నో చెప్పాలో అక్కడ చెప్పట్లా. కానీ ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదిస్తారంటే వద్దులేండి బ్రదర్ అని సిగ్గుపడతారు, వద్దులేండి అని చాలామంది దూరం అయిపోతారు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనము వాటిని ఆమేన్ అని ఏ విధంగా అయితే అబ్రహాము చెప్పి ఆయన యాక్సెప్ట్ చేశాడు, నమ్మాడు అని వాక్యం సెలవిస్తుంది. అది హెబ్రీ భాషలో చూస్తే ఆమేన్ అని ఆ అబ్రహాము అక్కడ రాసి ఉన్నది. అబ్రహాము ఆమేన్ అన్నాడంట అండి. అన్ని విషయాల్లో, అన్ని ఆశీర్వాదాల్లో, దేవుడు చెప్పిన ఆశీర్వాదాల్లో ఆమేన్ అన్నాడు. మరియమ్మ కూడా అదేవిధంగా ఆమేన్ అన్నారు. మనం కూడా ఆశీర్వాదాలు వస్తున్నాయి, దైవజనులు మన కొరకే ఆశీర్వాదాలు చెప్తున్నారంటే సరిపోతాయి బ్రదర్స్, చాలా అంత మేము తట్టుకోలేమని చాలామంది ఆగిపోతారు. భూమి మీద దేవుడు ఏ విధంగా అయితే వర్షాన్ని పంపిస్తున్నారో అలాగే ధననిధిని ఆయన విప్పి మన కొరకే కుమ్మరిస్తారంట. ఆ ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏమవుద్దండి? మనము అప్పు ఇచ్చేవారుగా ఉంటాం. ఏదో దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం కేవలం మనమే తృప్తి పడాలని దేవుడు ఎప్పుడెవరు కానీ అనేకులకి మనము ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చేవారుగా ఉండాలి, అప్పు ఇచ్చేవారుగా ఉండాలని దేవుడు చేస్తారండి. చాలామంది అప్పు ఇస్తానికి భయపడతారు, అప్పు తీసుకోవటానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తారు, చాలా డాక్యుమెంట్లు ఇస్తారు, చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ కొన్నిసార్లు మనము చిన్నదైనా కనీసము 100 రూపాయలైనా 10 రూపాయలైనా ఎవరికో ఇచ్చే విధంగా మనము ఉండాలండి. వారికి సాయం చేసేవారుగా ఉండాలి. వారు మళ్ళీ తిరిగి ఇవ్వట్లేదు కదా, ఇంకా ఇవ్వను అని మనము
ఆగిపోకూడదు, కానీ ఏంటంటే అప్పు ఇచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం వాక్యంలో ఫ్లో అయ్యేవారుగా ఉండాలి. దేవుడు ఎప్పుడైతే మనల్ని ఫ్లో చేస్తున్నారో, మనల్ని నడిపిస్తున్నారో, మనము ముందు వెళ్తున్నామంటే దేవుని ఆ ఆశీర్వాదం మన మీద వస్తుందంటే ఆయన వాక్యంలో మనము ఫ్లో అవ్వాలి. అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు ఏంటండి అందరినీ ఒకలాగానే చూసే దేవుడు. అది పెరుగుతూనే ఉంటాయి. మనం చిన్నగా ప్రారంభిస్తే ఏదైనా అది పెరుగుతుంది. ఎప్పుడైతే మనము ఆయన రెక్కల నీటిలో ఉంటామో, ఆయన కాపుదల్లో మనం ఎదుగుతాము, దేవుడు ఏం చేస్తారంటే ఎదిగించేస్తారు. కాబట్టి మనం ఇచ్చేవారుగా ఉంటే అదేంటండి మనం తీసుకునేవారుగా అవ్వము, కానీ ఇచ్చేవారుగానే మనము ఫ్లో అవుతూ ఉంటాము. ఒక ప్రాంతంలో నేను వెళ్ళి అక్కడ ఒక వ్యక్తికి 500 ఇచ్చి వెళ్ళి చాక్లెట్లు తీసుకుని రామంటే, వద్దు పాస్టర్ గారు, మీ దగ్గర తీసుకోలేము మేము అన్నాడు. వెళ్ళి తీసుకుని రా నాన్న అని చెప్తే, వద్దు నేనే తీసుకొస్తానని ఆయన వెళ్ళి తీసుకుని రావాలని చూశాడు. ఆయన దగ్గర డబ్బులు తక్కువైనాయి. మళ్ళీ వచ్చి అడిగాడండి. మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే మన దగ్గర ఉంటాయి, మనం చేసుకుంటామని దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు చాలాసార్లు వద్దంటాం. దేవుడు ఎంతగా ఇస్తున్నారు దేవుడికి తెలుసు. రేపటి దినం మనకేమి అవసరమో, ఈ రోజుకి మనం ఏ అవసరమో దేవుడు అదే రోజున పంపిస్తారు. కాబట్టి మనకు వచ్చే ఆదాయంలో అయినా, మనకు వచ్చే దీవెనలో అయినా, దేవుడిచ్చే వాటిలో అయినా మనం ఎప్పుడు నో అని అనకూడదండి. ఎప్పుడు మనము వద్దు అని అనకూడదు. దేవుడు మనకిచ్చే దేవుడు. అందుకని కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయం 1వ వచనం ఏమని చెప్తుందండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనము పిల్లల్ని ఒకవేళ చూసినట్లయితే స్కూల్లో ఒకవేళ ఫీజు టీచర్ అడిగింది అనుకోండి, ఆ పిల్లలు వెళ్ళి నేను సంపాదించి తీసుకొస్తానని ఏ ఒక పిల్లోడు అంటాడండి, లేదు మా నాన్న ఇస్తాడు అని చెప్తారు. ఎందుకంటే వారి తండ్రి బాధ్యత ఒక 5వ తరగతి 10వ తరగతి, కొన్నిసార్లు తండ్రి లేని వారి పరిస్థితి వేరేగా ఉంటుందండి. కానీ ఆ వారు డిగ్రీ వచ్చినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చినా పూర్తిగా వారు తండ్రి మీద డిపెండ్ పడతారు. కొందరు పార్ట్ టైం జాబులు చేస్తారేమో, కానీ ఎక్కువ శాతం మంది మనం చిన్నప్పటి నుంచి ఎవరి పేరు చెప్తారంటే నాన్న పేరు చెప్తారు. ఆ ఫీజు ఆలస్యమైందంటే కారణం ఎవరంటే వారి తండ్రి అనే చెప్తారు, వారి తల్లి ఇవ్వలేదనే చెప్తారు. మరి మన కాపరి అయిన దేవుడు మన ఫీజుల విషయము, మన ఇంటి అద్దెల విషయము, మనం కట్టుకోవాల్సిన బిల్లుల విషయము ఆలస్యం అవుతుందంటే మనం కూడా ఆ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి పేరు చెప్తున్నారో మనం కూడా తండ్రి పేరు చెప్పాలంటే మనం తండ్రి ఇంటికి వెళ్ళకుండా, తండ్రి దగ్గర ఉండకుండా, తండ్రి కట్టాలంటే ఒక తండ్రి కట్టడానికి, ఉండటానికి ఏదో అత్తమామూల ఇంట్లో ఉండి, లేకపోతే ఉండడానికి ఏదో బియర్ బార్లో ఉన్నవారు, లేకపోతే ఏదో తిరుగుతున్నవారు, లేకపోతే తండ్రి ఇంటిని మర్చిపోయిన వారు ఒకవేళ తండ్రి కట్టాలంటే ఆ పరిస్థితుల్లో తండ్రి కట్టడానికి. కానీ ప్రతిరోజు తండ్రి దగ్గర ఉన్నవారు, తండ్రితో సమయం గడిపేవారు, తండ్రియే మాకు అవసరమైన అన్నవారు అంటే తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి, మన యెహోవా దేవుడు యేసయ్య మనకు అవసరమని చెప్పిన వారికి ఏంటండి తండ్రి ఆ బాధ్యత తీసుకుంటారు. చాలామంది తండ్రులు మనం చూస్తే ఫీజు 10వ తారీఖు కట్టాలంటే 1వ తారీఖే కట్టేస్తారు, లేకపోతే ఒక నెల ముందే కట్టేస్తారు. మనం కరెంటు బిల్లులు కూడా చూస్తే ముందే కట్టేస్తారు. ఎందుకంటే ఆ బాధ్యత వారు నెరవేరుస్తారు, వారు ముందుగానే నెరవేరుస్తారు. చాలామంది ఆఖరి వరకు వచ్చి ఆ లాస్ట్ డేట్లో కట్టాలనుకుంటారు, ఆ లాస్ట్ డేట్కి మర్చిపోతారు, లేకపోతే ఆ లాస్ట్ డేట్కి డబ్బులు అయిపోతాయి, లేకపోతే ఆ లాస్ట్ డేట్కి వారు అక్కడ ఉండరు, ఎక్కడో బయటికి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి ఆ బాధ్యత వారు నెరవేర్చలేకపోతారు. కానీ మన దేవాది దేవుడు ఏమని చెప్పారండి, ఆయన మన కాపరి కాబట్టి మనకు లేమి అనేది కలగదు. మనకు కావాల్సినది ఆయన మనకు దయచేస్తారు, మనకు రావాల్సినది ఆయన ఇస్తారు. కాబట్టి ఆయన మీద మనము ఆధారపడాలి. ఎలాగ ఆధారపడాలంటే ఆయన్ని మనము ప్రార్థించాలి, ఎల్లవేళలా మనం ప్రార్థించాలి. ఏది అప్పు రాలేదు కదా, ఇంకా అప్పు తీసుకోలేదు కదా, అప్పుడు ప్రార్థిస్తామని చాలామంది ఆ సమస్య వచ్చేంత వరకు, ఏంటండి శోధన వచ్చేంత వరకు అప్పుడు చేద్దామని ఎదురు చూస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు నేర్చుకుంటా, సమయం వచ్చినప్పుడు చేస్తానంటే, పరీక్ష వచ్చినప్పుడు ముందుగానే సిద్ధపడకపోతే ఏంటండి, పరీక్ష వచ్చిన తర్వాత చదువుతానంటే జరగదు. అది చాలా కఠినంగా జరుగుతుంది. అది జరిగినా చాలా ఏదో కటాకటిగా అవుతుంది. కానీ ఎప్పుడైతే ముందు నుంచి సిద్ధంగా ఉంటామో ఏం జరుగుతుందంటే వాటిలో మనం విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి విజయం పొందుకుంటానికే మనల్ని ఏం చేశారండి, ఆయన అతి విజయాలుగా పిలిచారు. మనకు అతి విజయాన్ని దేవుడు ఇచ్చారు. మనకి మోర్ దెన్ కాన్కరర్స్ అని దేవుడు మనకు చెప్తున్నారంటే మన విజయము అతి విజయంగా ఉంది. అంటే ఆ విజయము మనం పోరాడకుండానే ముందుగానే ఇచ్చేశారు. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు మనం భయపడిపోయి ఆ సమస్యలోనే మనము ఇరుక్కుపోతున్నామండి. ఆ సమస్యల్లో ఉండకుండా, అప్పుల్లో ఉండకుండా దేవుని వైపు మనము
తిరగాలి. మనం ముందు నుంచే ఆయనలో పూర్తిగా నింపబడి ఉండాలి. ఆయన మనలో, మనము ఆయనలో, ఆయన వాక్యంలో నింపబడి ఉంటే ఈ సమస్యలు ఎన్ని వచ్చినా ఎదురొచ్చినా మనమే కాదండి, మనతో ఉన్న వారిని కూడా బయటికి తీసుకొచ్చే ఆ సామర్థ్యం, శక్తి మీకు ఇస్తారు. ఇంకో మాటను మనం చదువుదాం. ఆదికాండంలో 29వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదామండి. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఇస్సాకు ఏం చేశాడండి? ఆ సంవత్సరము విత్తనం విత్తాడంట. మనం కూడా విత్తేవారుగా ఉండాలి. చాలాసార్లు పైనుంచి పడతానే ఉంటే మనకు సరిపోతాయి, పైనుంచి ఊరు పడతానే మనం తీసుకుందాం. ఆ ఫలము ఏ విధంగా అయితే ఫలిస్తుందో అంతే మనకు కనిపిస్తుంది. లేకపోతే వరాలు ఎలాగున్నాయి, ఆ వరాలు ఫ్రీ గిఫ్ట్ కదా అని ఫ్రీగానే ఆలోచిస్తామండి. కొన్నిసార్లు మనము విత్తాలి, కొన్నిసార్లు కాదు, ఎల్లవేళలా మనం విత్తుతూనే ఉండాలి. మనం ఎక్కడ విత్తాలి? ఆ దేశంలోనూ విత్తాలి, అన్ని ప్రాంతాల్లో విత్తాలి, అన్ని సంఘాల్లో, అంటే ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘంలో విత్తాలి. అలాగే ఇంకో సంఘం గురించి మనం పని చేసి, వారి గురించి ప్రయాసపడి, వారి గురించి ప్రార్థన చేసి ఆ విత్తనాలు కూడా మనం విత్తినట్లయితే మనకు చూడండి, మన సంఘం నుంచి కూడా ఫలం వస్తుంది, ఇతర సంఘాల నుంచి కూడా మనకు ప్రార్థనలు వస్తున్నాయి. ఆ దీవెనలు మన మీదకి వస్తాయి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? దేవుడు ఆయన్ని ఆశీర్వదించెను గనుక, ఇస్సాకును ఆశీర్వదించెను గనుక ఏం జరిగిందండి? ఆయన గొప్పవాడు. ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఆశీర్వదించారు. ఈరోజు మన దేవుడే మనకుంటే చాలు, ఇతరుల ఆశీర్వాదం వద్దంటే. ఆ వ్యక్తులు ఆశీర్వదిస్తే వారు ఎవరి పేరట ఆశీర్వదిస్తారండి? మనల్ని దేవుని పేరటే ఆశీర్వదిస్తారు. గాడ్ బ్లెస్ యూ అంటారు, గాడ్ బ్లెస్ యూ మై డియర్ సన్ అంటారు, గాడ్ బ్లెస్ యూ మై డియర్ డాటర్ అంటారు. దానికి కారణం ఏంటండి? దేవుని ఆశీర్వాదం వారు రిలీజ్ చేస్తారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తారని, దేవుడు వారిని దీవిస్తున్నారు. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలని వారి ద్వారా మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తారండి. మనల్ని వారు సిద్ధపరుస్తారు. కాబట్టి ఆశీర్వాదం అనేది అవసరం. అదేవిధంగా విత్తనం అనేది కూడా అవసరం. మనం విత్తము, మనకు నీరు పడుతుంది కానీ, మనకు దేవుడు వర్షం కుమరిస్తున్నారు కానీ మన పొలంలో మనం విత్తనం విత్తలేదండి అంటే ఏం జరుగుతుందండి? అదంతా వేస్టే. చాలామంది చాలామంది ఒక మంచి పెద్ద బండి మీద నుంచి దిగిపోతున్నారంట అండి. ఒక్కొక్కరు పని వారు చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు, ఆ మున్సిపాలిటీలో పనిచేసేవారు ఒక్కొక్కరు ఒక ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లవర్ పాట్స్ని ఒకరు పెడుతున్నారు, రెండోవాడు మట్టి వేస్తున్నాడు, మూడోవాడు నీళ్ళు వేస్తున్నాడు. అలా మొత్తం రోడ్డు అంతా లైన్గా పెట్టేశారు. వారు చాలామంది పనిచేస్తున్నారు. వారు ఒకరు వచ్చి ఆ పాట్ పెడుతున్నారు, రెండో వాళ్ళు వచ్చి దాంట్లో మట్టి వేస్తున్నాడు, మూడోవాడు వచ్చి నీళ్ళు వేస్తున్నాడు. ఇదేంటి? దీంట్లో ఈ కొండ ఉంది, కొండ మీద ఆ మట్టి ఉంది, కొండ మీద నీళ్ళు వేస్తున్నారు, ఆ మట్టి మీద నీళ్ళు వేస్తున్నారు. కానీ దీంట్లో ఒక మన విత్తనం కనిపించట్లా, మొక్క కనిపించట్లా, పువ్వు కనిపించట్లా, ఇక్కడ ఏ ఫలం కనిపించట్లా, చెట్టు కనిపించట్లా, ఏం కనిపించట్లా. ఏం చేస్తున్నారు వీరంటే? అంతా వ్యర్థమే. అదంతా ఎలా కనిపిస్తుంది అండి? ఆ పూల మొక్క లేకుండా ఆ పూల కుండి ఎలా కనిపిస్తుంది అండి? అంత వ్యర్థంగా కనిపిస్తుంది. అలాగే వట్టిగా చాలామంది పనిచేస్తున్నారు. ఒక మూడో వ్యక్తి వచ్చి చాలాసేపు అయిన తర్వాత బయట వ్యక్తి వచ్చి అడిగాడు, ఏం చేస్తున్నారు మీరు? అంత పిచ్చి పనులు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే వారు అంటున్నారు, ఇక్కడ మేము పువ్వులు చెట్లని నాటుతున్నాం, మొక్కల్ని నాటుతున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ పూలు మొక్కలు కనిపించట్లేదుగా, విత్తనం కనిపించట్లేదు కదా, ఎలాగ మీరు వేస్తున్నారంటే ఆ వ్యక్తి హాలిడేలో ఉన్నాడు, రేపు వస్తాడంటే రేపు ఆయన పని ఆయన చేసుకుంటాడు, మేము ఏ రోజు చేస్తామంటున్నా. అంటే ఆ వ్యక్తి ఒకవేళ రేపు రోజు రాకపోతే వీరి పని ఏమవుద్దండి? వ్యర్థమవుద్ది. మనం ముందుగా విత్తనాన్ని సిద్ధపరచుకోవాలి, ఆ విత్తే వ్యక్తిని సిద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని ముందు విత్తే హృదయంగా మనము సిద్ధపరచుకోవాలి. మనం ఏంటంటే ఆ విత్తనం తర్వాత విత్తుతాం, ముందు కోసేవారుగా మనం ఉందాం, ముందు మనము కనిపించేవారుగా అని. చాలామంది ఏంటండి, వారు చాలా వాగ్దానాలు చేస్తారు. మేము ఇంత చేస్తాం చర్చ్కి, మేము ఆ దేవుని పని కొరకే అంత చేస్తామంటారు, లేకపోతే దేవుని రాజ్యంలో ఇంత మేము ప్రయాసపడతామంటారు. కానీ మూడో రోజుకి వారు కనిపించారండి. ఏ విధంగా అయితే ఈ వ్యక్తి సెలవులో ఉన్నాడో అదే విధంగా ముఖ్యమైన పని విషయంలో మనము సెలవులోకి వెళ్ళిపోతాం. చాలా పెద్ద పని మనకి ఇంకోటి వచ్చేస్తుంది. ఈ పెద్ద కంటే ఇంకా అధికమైన పెద్ద పనిని మనము విడిచిపెట్టి చాలాసార్లు ఏంటంటే దేవుని ఆశీర్వాదాల్ని కోల్పోతామండి.
కాబట్టి మనకు ఆశీర్వాదం దొరుకుతున్నాయి, కానీ ఆ ఆశీర్వాదము మనలో ఫలించట్లేదు. లేకపోతే ఆ ఆశీర్వాదం ద్వారా మనం దీవెనలు పొందుకోవట్ల, లేకపోతే ఆశీర్వాదం ద్వారా మనము వృద్ధి అనేది పొందుకోవట్ల, ఫలించబడట్లేదంటే మన విత్తనం ఇంకా నాటపడలేదండి. మనకు విత్తనాలు దేవుడే ఇస్తారని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యమే విత్తనం, కానీ అది మనము నాటట్ల. ఆయన సన్నిధిలో మనము కష్టపడట్ల, ఆయన పని కొరకే మనము కష్టపడి మనం చేస్తానికి ఇష్టపడట్ల. వస్తానికి మనం ముందే వస్తున్నాం, లేకపోతే ఉండటానికి అందరికంటే ముందే ఉంటున్నాం, ఫోటోలో కనిపిస్తున్నాం, కానీ మన పని మాత్రం కనిపించే విధంగానే ఉంది, కానీ చేసే విధంగా లేదు అని వాక్యం సెలవిస్తుందండి. మనం కష్టపడాలి. ఈ విషయంలో మనం ఎక్కువగా కష్టపడినట్లయితే మనం తప్పనిసరిగా ఇచ్చేవారుగానే ఉంటాం. మనం చాలాసార్లు బాధపడుతున్నామండి, వాక్యాన్ని విని బాధపడతాం, నా గురించి ఏంటి ఇలాగ చెప్పారు. కానీ మనము ఆ బాధ కంటే ఎక్కువ బాధ ఎప్పుడైతే అప్పుల్లో పడతారో వారు ఎక్కువ బాధపడతారు. కాబట్టి అప్పుల నుంచి బయటకు వచ్చే విధము దేవుడు మనకు చూపించారు. కాబట్టి మనం ఏంటంటే కొన్నిసార్లు నిద్ర లేక పని చేస్తారు. మనం సేవలో చూస్తే నిద్ర ఉండదు. చాలామంది నిద్రని ముందు కోరుకుంటున్నారు, నిద్ర లేకపోతే మేము చేయలేమని వెళ్ళిపోతారు. కానీ చాలామంది సేవకుల్ని మనం చూస్తే ఆ నిద్ర లేకుండా కూడా దేవుని పని చేస్తారు. చాలామంది భోజనం కూడా మర్చిపోతారు. భోజనమే కాదండి, వాటర్ కూడా లేకుండా ఎన్నో గంటలు రోజంతా రాత్రంతా పనిచేస్తూ ఉంటారు. వారికి వాటర్ దొరకదు, టీ దొరకదు, కానీ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే దేవుడు ఆత్మలో నడిపిస్తారు. మనము ఆ విధంగా దేవుని సన్నిధిలో కష్టపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తారండి. నా జీవితంలో కూడా చాలాసార్లు వాటర్ తాగలే, నాకే గుర్తుండదు. అంటే చాలాసార్లు నిద్ర కూడా 24 గంటలు నిద్రపోకుండా వెళ్తుందంటే దానికి కారణం ఏంటంటే దేవుని పని ఖచ్చితంగా చేయాలి, మనం కష్టపడాలి. ఆ నిద్ర మనకి ఇంకా అధికంగా చాలా మంచి నిద్రను దేవుడు తర్వాత ఇస్తారేమో, కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనము ఆ నిద్రను విడిచి, ఆకలిని విడిచి, దాహాన్ని విడిచి చేసినట్లయితే ఆ శ్రమకు, లేకపోతే ఆ కష్టానికి, ఆ బాధ్యతకు దేవుడు ఆశీర్వాదం అనేది గొప్పగా ఇస్తారండి. ఇంకో లాస్ట్ మాటను మనం చదివి ముగించుకుందామండి. మనము అదే 2 రాజుల గ్రంథంలో 4వ అధ్యాయము 7వ వచనం చదివి ముగించుకుందాం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఎస్, వాక్యం ఏ విధంగా సెలవిస్తుందండి? ఈ నూనెను అమ్మి అప్పు తీర్చుకోమంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నూనె అంటే దైవజనుడు చెప్పినట్టు విన్నారు కాబట్టి ఆమెకు ఆ నూనె వచ్చింది. దైవజనుడు ఏమని చెప్పాడండి? ఏదో లక్షలు తీసుకుంటారా, నీకు లక్షకు 2 లక్షలు చేస్తా, 3 లక్షలు చేస్తా, 4 లక్షలు చేస్తానని చెప్పలా. ఆయన ఏం చెప్పారండి? ఈ లోకంలో చాలామంది చెప్తారు, వెళ్ళి 10,000 తీసుకురండి, మేము మీకు 30,000 ఇస్తామంటారు, లేకపోతే 10 రూపాయలు తీసుకురండి, మీకు 1000 రూపాయలుగా చేస్తామంటారు. అది జరగనిది. అది చేసిన ఏంటండి, ముందు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మోసం అనేది కనిపిస్తుంది. ఇక్కడ దైవజనుడు ఏమని తీసుకురామన్నాడంటే వట్టి పాత్రలను తీసుకురామన్నాడు. ఖాళీగా ఉన్న ఆ పాట్స్ను, ఆ పాత్రలను తీసుకురామన్నాడు. దాన్ని నూనెతో నింపేశాడు. అది నూనె నిండిపోయే అంతగా ఆ పాత్రలు దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆ దైవజనుడు చెప్పినట్టు విన్నది ఆవిడ. ఎందుకు ఈ తెలివి తక్కువ పనులు ఎందుకు నాకు చెప్తున్నా, ఎందుకు నాకు తెలివి లేదనుకుంటున్నావా, లేకపోతే నాకు బుద్ధి లేదనుకుంటున్నావా అని ఆమె అనలేదండి. ఆమె ఏ విధంగా అయితే ఆ వ్యక్తి చెప్పారో, దైవజనుడు చెప్పాడో ఆమె విన్నది. ఈ రోజుల్లో చాలామంది దైవజనులు ఏ చిన్న మాట చెప్పినా చాలామంది చేయట్లేదండి. చాలామంది మేము చేస్తున్నామండి, మీకు తెలియట్లేదండి అంటారు, కానీ దైవజనుడు చెప్పినట్టుగానే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చేసేవాడు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. పేతురు గారికి యేసు ప్రభు ఏమన్నారండి? వెళ్ళి వల వేయి, ఆ చేప వస్తుంది. మొదటి చేపలోనే ఆ మొదటి చేప నోటిలో నీకు ఏంటండి ఆ కాయిన్ దొరుకుతుంది, అక్కడ నీకు నాణ్యం దొరుకుతుంది. అది నువ్వు వెళ్ళి నీ పన్ను నా పన్ను, నా ట్యాక్స్ నీ ట్యాక్స్ కట్టే అని పేతురుతో చెప్పగా పేతురు విన్నాడు. అదేంటి, డబ్బు కావాలంటే బ్యాంక్ వెళ్ళాలి కదా, ఏటీఎం కార్డు ఇవ్వండి అని యేసు ప్రభుత్వం ఆయన అడగలేదండి, లేకపోతే మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. ఈరోజు చాలామంది దైవజనుల దగ్గరికి వచ్చి అదే ఏటీఎం అడగండి, ఏటీఎం ఇవ్వండి, లేకపోతే ఫోన్ పేలు చేయండి, ఈ పేలు చేయండి అని, ఆ పేలు చేయండి అని చెప్తారు. కానీ దైవజనుడు ఏ విధంగా అయితే చెప్తున్నారో వినేవారు చాలా తక్కువ మంది అండి. ఆయన ఆ పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు మాట విన్నారో ఏం జరిగిందండి? వారికున్న ఆ
ట్యాక్స్ పన్ను అనేది వారు కట్టుకోగలిగారు. ఇక్కడ ఎవరైతే విధవరాలు ఉన్నారో, ఏదైతే పోగొట్టుకున్నారో, అప్పులు ఉన్నాయని బాధపడుతున్నారో, ఆమె బ్రతుకుతమే కాకుండా, అప్పులు తీర్చుమే కాకుండా బ్రతుకుతం కూడా ఇంకా జీవితకాలం అంతా బ్రతికేంత వరకు దేవుడు ఆశీర్వదించారండి. అదే ప్రణాళిక, లేకపోతే అదే వాగ్దానం దేవుడు మీ ఎడ్ల నా ఎడ్ల కలిగి ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం విందామండి, దేవుడిని ఫాలో అవుదాం, దేవుడు చెప్పినట్టుగా చేసేవారుగా ఉందాం. మనం ఇచ్చేవారుగా ఉంటాము, తీసుకునేవారుగా ఉండము. అదేవిధంగా విత్తినట్లయితే దేవుని సన్నిధిలో కష్టపడి, దేవుని సన్నిధిలో ప్రయాసపడి మనము ప్రార్థన చేసి భారం కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు ఈ అప్పులు భారం నుంచి యేసుక్రీస్తు మీ అప్పులన్నీ తీర్చును గాక. ఆమేన్. మనం కళ్ళు మూసుకుందామండి, చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. దేవా, మీకు స్తోత్రాలే. అప్పుల బాధల్లో ఎవరున్నారో వారి పరిస్థితి మీకు తెలుసు దేవా. వారు పడుతున్న బాధ, వారి టెన్షన్లు మీకు తెలుసు, వారి చింతలు మీకు తెలుసాయా. మీరే వారిని దీవించండి, ఆశీర్వదించండి, అప్పుల్ని తీసివేసి ఇచ్చేవారుగా వారిని ఇచ్చేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆదుకునేవారు మీరే దేవా. మీ వాక్యాన్ని మేము బోధించేవారం కాదంటే మీరే వారిని బయటికి తీసుకొచ్చే దేవుడు. మీరే అప్పుల బాధల నుంచి, అనారోగ్యాల నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు, అలాగే సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు. మీరే వారిని విడిపించి మీ రాజ్యంలో నడిపించమని కోరుతూ, మీ సన్నిధిలో వారిని నిలబెట్టమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా మొదటి ఆరాధన లూనావాల యందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1:30 వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.